దేవుని పిల్లలు ఆధ్యాత్మికంగా నష్టపోవడానికి గల కారణాలు ఏంటి అన్నది ఈ యొక్క వీడియోలో మనము ఆలోచించేద్దాం ప్రియులారా. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాను. దేవుడు మానవునికి ఒక చక్కటి మార్గాన్ని నిర్దేశించాడు. ఇది త్రోవ, ఇది మార్గం. ఈ మార్గంలో నీవు చక్కగా నడుచుకోవాలి, దానికి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు అని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనములో దేవుడు తన వాక్యములో చెప్తున్నాడు ప్రియులారా. అయితే 8వ వచనంలో చెబుతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నింటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించినడలా నీ మార్గమున వర్ధల చేసుకుని చక్కగా ప్రవర్తించదు అని యెహోషువతో దేవుడు తన వాక్యంలో చెప్పాడు ప్రియులారా. కాబట్టి మనకందరికీ దేవుడు ఒక చక్కటి మార్గాన్ని ఇచ్చాడు. ఆ మార్గములో చక్కగా ప్రవర్తించాలనేదే దేవుని యొక్క సంకల్పం మన ఎడల. ఇక్కడ మనిషి ఆ మార్గం నుంచి తప్పిపోతున్నాడు, అలాగే ఆధ్యాత్మికంగా నష్టపోతున్నాడు. కారణం ఏంటి అంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించకపోవడము. చాలామంది దేవుని వాక్యాన్ని ధ్యానించకపోవడం వలన తమ జీవితంలో దేవుని యొక్క సంకల్పం, తమ జీవితంలో దేవుడు నిర్దేశించిన దారి, ఆ మార్గం ఏదైతే ఉందో దాన్ని పట్టుకోలేకపోతున్నారు, ఆ మార్గంలో నిలబడలేకపోతున్నారు, ఆ మార్గంలో ప్రయాణం చేయలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే, తన చుట్టుపక్కల అనేక మార్గాలు ఉండడం వలన, తన చుట్టుపక్కల కన్ఫ్యూజన్తో కూడినటువంటి దారులు ఉండడం వలన. బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అంటే, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి ఆలోచన చేయండి, విచారించండి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి. మనకు మేలు కలిగే మార్గం ఏది అని మనం ఆలోచన చేసి, తెస్సలోనికి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నట్లుగా సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టడి అంటున్నట్లుగా మనం సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలి. ఇది మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం. అలా చేయాలి అంటే మనం వాక్యం మీద దృష్టి పెట్టాలి. రెండవదిగా వాక్యాన్ని మనం ధ్యానించాలి. దేవుని వాక్యం మీద మన దృష్టి లేకపోవడం వలన ఆధ్యాత్మికంగా మనం నష్టపోతున్నాము. రెండవదిగా దేవుని వాక్యాన్ని ధ్యానించకపోవడం వలన మనం మార్గములో నుంచి తప్పిపోతున్నాము. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనములో, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతుడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అని. మరి మనలో మూడవదిగా దీర్ఘశాంతం అనేటువంటి ఆ యొక్క క్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని మనం అలవాటు చేసుకోకపోవడం, దాన్ని సాధన చేయకపోవడం, దాని మీద మనం ఒక పట్టుని కలిగి ఉండకపోవడం. దీర్ఘశాంతము అంటే ఏంటి? లాంగ్ సఫరింగ్ అనేటువంటి మాట కనబడుతుంది. ఎక్కువ కాలం, సాధ్యమైనంత ఎక్కువ కాలం, దీర్ఘకాలం సహించడం, దాన్ని దీర్ఘశాంతము అని అంటారు ప్రియులారా. కనుక దీర్ఘశాంతం అనేటువంటి ఆ క్వాలిటీని మన జీవితంలో మనం కలిగి లేకపోవడం వలన మనం ఆధ్యాత్మికంగా నష్టపోతున్నాం. అలాగే మరొక విషయాన్ని మనం గమనించగలిగితే, తన మనసును స్వాధీనపరచుకోవడం. మన మనసు పట్ల మనం కంట్రోల్ని ఎప్పుడైతే తప్పిపోతున్నామో, మనం ఏదైతే ఆశిస్తున్నామో, మనకి ఏదైతే కావాలని కోరుకుంటున్నామో దాన్ని అదుపులో ఉంచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకపోవడం వలన నచ్చింది చేయడం, వెళ్ళాలనుకున్న దగ్గరికి వెళ్ళడం, కొనాలనుకున్న దాన్ని కొనేయడం, అలాగే చేయాలనుకున్న పనిని చేసేయడం, మాట్లాడాలి అనుకున్న మాటని మాట్లాడేసేయడం, ఇలా మన సంపూర్ణమైన మన దేహాన్ని, మన యొక్క ఆలోచనల్ని మనం అదుపులో ఉంచుకోకపోవడం వలన మనం చాలా సమయాల్లో ఆధ్యాత్మికంగా నష్టపోతున్నాం ప్రియులారా. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, దేవుడు మనకిచ్చినటువంటి మార్గములో మనం నిలిచి ఆ మార్గం గుండా నడవాలి అంటే, ఆ మార్గం నుంచి తప్పిపోకూడదు అంటే దేవుని వాక్యం మీద మనం దృష్టి పెట్టాలి. రెండవదిగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మూడవదిగా మనం దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి. నాలుగవదిగా సెల్ఫ్ కంట్రోల్ అనగా మన మనసుని అదుపులో ఉంచుకునేటువంటి ఆశా నిగ్రహం అనేటువంటి క్వాలిటీని కలిగి ఉండాలి. ఇవి కనుక మనం అనుసరించగలిగితే మన అనుదిన జీవితంలో ఖచ్చితంగా మనం ఆధ్యాత్మికంగా నష్టపోకుండా ఉండడానికి 100% అవకాశం ఉంది.
మరి మిగిలిన విషయాలని మరొక ఎపిసోడ్లో మనం ఆలోచించేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ. నేను మీ సహోదరుడు బాల్విన్ రాజుని. దీని పట్ల మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాను. పిల్లరా.